अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 9 అత్తౌబా 21-40 ఆయతులు. అత్తౌబా అనగా పశ్చాత్తాపం. ఆయత్ నంబర్ 21. వారి ప్రభువు వారికి తన కారుణ్యాన్ని, ప్రసన్నతను, స్వర్గవనాలను అనుగ్రహిస్తానని శుభవార్త ఇస్తున్నాడు. అక్కడ వారి కోసం శాశ్వతమైన అనుగ్రహాలున్నాయి. ఆయత్ నంబర్ 22. వాటిలో వారు కలకాలం ఉంటారు. నిశ్చయంగా అల్లా వద్ద గొప్ప ప్రతిఫలం ఉంది. ఒక్కడైన అల్లాను విశ్వసించి దైవ మార్గంలో తమ ఇల్లు వాకిలిని, పాడి పంటలను, సిరి సంపదలను అన్నింటినీ విడిచిపెట్టి హిజ్రత్ చేసిన వలసపోయిన వారి, దైవ మార్గంలో తమ సర్వస్వాన్ని ధారబోసి పోరాడిన వారి గొప్పదనం ఇక్కడ ప్రస్తావించబడింది. దైవ సన్నిధిలో వీరికి ఉన్నత పదవులు లభిస్తాయి. వారి జీవితం సార్థకమవుతుంది. వారు సఫలీకృతులయ్యారు. దైవ ప్రీతికి, దైవ కారుణ్యానికి, శాశ్వతమైన దైవానుగ్రహాలకు నోచుకున్న ధన్యజీవులు వీరే. అంతేగాని సోకాల్డ్ ధర్మావలంబీకులకు, తమ తాత ముత్తాతల రీతి రివాజును అంటిపెట్టుకుని ఉన్న ప్రబుద్ధులకు ఈ భాగ్యం ప్రాప్తించదు. ఆయత్ నంబర్ 23. ఓ విశ్వాసులారా, మీ తండ్రులు, మీ సోదరులు విశ్వాసం కన్నా అవిశ్వాసాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నట్లయితే వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. మీలో ఎవరు వారిని అభిమానిస్తారో వారు దుర్మార్గులవుతారు. ఈ విషయం దివ్య ఖురాన్లో అనేక చోట్ల ప్రస్తావనకు వచ్చింది. చూడండి. ఆలి ఇమ్రాన్ సూరా 28 118, అల్ మాయిదా 51, అల్ ముజాదలా 22. ఇక్కడ హిజ్రత్, వలస, జిహాద్, దైవ మార్గంలో పోరాటం అన్న శీర్షికల నేపథ్యంలో ఈ ప్రస్తావన వచ్చింది. దైవ మార్గంలో మీరు వలసపోవలసి వచ్చినప్పుడు కానీ, పోరాడవలసి వచ్చినప్పుడు కానీ బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, రాగద్వేషాలు పనికిరావు. ఇంకా ఇప్పటి వరకు ఇస్లాం స్వీకరించని మీ తండ్రుల పట్ల, మీ అన్నదమ్ముల పట్ల మీ ఆంతర్యాల్లో ఉన్న ప్రేమానురాగాలు మిమ్మల్ని కట్టిపడేయకూడదు. విశ్వాసం లేని కారణంగా వారు మీ ఆప్తులు కానే కారు. పైగా ఇప్పుడు వారు మీకు శత్రువులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు గనక వారితో ప్రేమాభిమానాలు కలిగి ఉన్నట్లయితే ఈ ద్వంద్వ స్వభావం మిమ్మల్ని దుర్మార్గానికి లోను చేస్తుంది. ఆయత్ నంబర్ 24. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, మీరు సంపాదించిన సిరి సంపదలు కుంటుపడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకం, మీకెంతో ప్రేమైన మీ గృహాలు, మీకు అల్లాహ్ కన్నా, ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గంలో సలిపే పోరాటం కన్నా ఎక్కువ ప్రేమైనవైతే అల్లాహ్ తీసుకువచ్చే తీర్పు, శిక్ష కొరకు ఎదురు చూడండి. అల్లాహ్ అవిధేయులకు సన్మార్గం చూపడు. మానవ నైజం వాంఛించే, ఇష్టపడే పలు అంశాలు ఇక్కడ ప్రస్తావనకు వచ్చాయి. అషీర్ అంటే మనిషి రేయింబవళ్ళు సహజీవనం సాగించే దగ్గరి బంధువులు, వంశస్థులు, తెగలు అని భావం. మనిషి ఆస్తిపాస్తులను అయిన వారిని ఎంతో ఇష్టపడతాడు. తన వర్తకంలో ఎలాంటి స్తబ్దత ఏర్పడకుండా ఉండాలని, తన వాణిజ్య సామగ్రి విక్రయం కాకుండా గిడ్డంగులలో పడి ఉండరాదని కోరుకుంటాడు. అలాగే తన ఆలుబిడ్డల, కుటుంబ సభ్యుల రక్షణ కోసం కంచుకోటల్లాంటి మేడలుండాలని, సురక్షితమైన సౌధాలలో వారు సుఖపడాలను కాంక్షిస్తాడు. అతను అలా కోరుకోవడం సహజం కూడాను. అందులో తప్పు కూడా లేదు. కానీ ఈ ప్రాపంచిక వస్తువుల పట్ల గల మక్కువ వల్ల దైవాన్ని, దైవ ప్రవక్తను, దైవ మార్గంలో జరపవలసిన పోరాటాన్ని అతను విస్మరించినట్లయితే అది అల్లాహ్ దృష్టిలో చాలా తీవ్రమైన విషయంగా పరిగణించబడుతుంది. ఈ రకమైన విస్మరణ పాపం, అవిధేయత క్రిందికి వస్తుంది. ఈ అవిధేయతకు పాల్పడిన మనిషి సన్మార్గానికి దూరమైపోతాడు. హదీసులలో మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు. ఉదాహరణకు, ఒకసారి హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తమరు నాకు నా ప్రాణం తప్ప మిగిలిన వస్తువులన్నింటికన్నా ప్రియతములు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైనా సరే తన ప్రాణం కన్నా అధికంగా నన్ను ప్రేమించినంత వరకు అతను విశ్వాసి కాజాలడు అని అన్నారు. ఈ మాట వినగానే, అయితే దైవ సాక్షిక నుంచి నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా తమరిని ప్రేమిస్తాను అని హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు చెప్పారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ ఉమర్, ఇప్పుడు నువ్వు విశ్వాసివి అయ్యావు అని పలికారు. వేరొక ఉల్లేఖనం ప్రకారం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరి చేతిలో నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను, మీలో ఎవరైనా సరే తన తండ్రి కన్నా, తన సంతానం కన్నా, సమస్త జనుల కన్నా అధికంగా నన్ను ప్రేమించినంత వరకు అతను విశ్వాసి కాజాలడు. వేరొక హదీసులో
జిహాద్ ప్రాముఖ్యాన్ని వెల్లడిస్తూ ఇలా అన్నారు: మీరు నిర్ణీత గడువుపై వస్తువును అరువుగా ఇచ్చి మళ్ళీ దాన్ని తక్కువ ధరను కొనుగోలు చేసే వ్యాపారాన్ని బైవు ఈనాను మొదలెట్టినప్పుడు, ఆవుల తోకలు పట్టుకుని వ్యవసాయ పనులో లీనమైపోయి జిహాద్ ధర్మయుద్ధను విస్మరించినప్పుడు అల్లాహ్ మిమ్మల్ని పరాభవానికి లోను చేస్తాడు. మీరు మీ ధర్మం వైపుకు మరలినంత వరకు ఈ పరాభవం నుంచి బయటపడలేరు. అబూ దావూద్ కితాబుల్ బుయూ, ముస్నదే అహ్మద్ సంపుటి 2వ పేజీ 42. ఆయత్ నంబర్ 25. లోగడ చాలా సందర్భాలలో అల్లాహ్ మీకు సహాయం చేసి ఉన్నాడు. హునైన్ యుద్ధం జరిగిన రోజున కూడా మిమ్మల్ని ఆదుకున్నాడు. ఆ సందర్భంగా మీరు మీ అధిక సంఖ్యపై గర్వపడ్డారు. కానీ ఆ సంఖ్యాబలం మీకే విధంగానూ ప్రయోజనం కలిగించలేదు. భూమి విశాలంగా ఉండి కూడా మీకోసం ఇరుకైపోయింది. అప్పుడు మీరు వెన్నుచూపి మరలిపోయారు. ఆయత్ నంబర్ 26. ఆ తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై, విశ్వాసులపై తన తరపు నుంచి స్థిమితాన్ని అవతరింపజేశాడు. మీకు కానరాని సేనలను పంపించాడు. సత్య తిరస్కారులను శిక్షించాడు. సత్యాన్ని తిరస్కరించే వారికి లభించవలసిన ప్రతిఫలం ఇదే. ఆయత్ నంబర్ 27. ఆ తరువాత కూడా అల్లాహ్ తాను కోరిన వారిని మన్నించి వారిపై దయచూపుతాడు. అల్లాహ్ క్షమాగుణం కలవాడు, దయామయుడు. మక్కా, తాయిఫ్ నగరాల మధ్యలో ఉన్న పర్వతలోయ హునైన్. ఇక్కడ హవాజీన్, సలీఫ్ తెగల వారుండేవారు. ఈ 2 తెగల వారు కూడా విలువిద్యలో ఆరితేరినవారు. ముస్లింలను ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో వారు చాలా కాలంగా సమర సన్నాహాలు సాగిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 12,000 మంది సైనికులతో హునైన్ లోయకు చేరుకున్నారు. మక్కా విజయం తరువాత 18, 19 రోజులకు షవ్వాల్ మాసంలో జరిగిన సంఘటన ఇది. హవాజీన్, సకీఫ్ తెగలు సర్వ విధాలా సమరానికి సిద్ధమయ్యారు. వివిధ చోట్ల విలుకాండ్రను మోహరించారు. అదే సమయంలో మరోవైపు ముస్లింలలో ఒకంత గర్వం తొణికిసలాడసాగింది. ఎందుకంటే ఇప్పుడు వారి వద్ద సైనికుల కొరత లేదు. వారు దైవ సహాయంపై ఆధారపడటం కన్నా ఎక్కువగా తమ సంఖ్యాబలంపై ఆధారపడ్డారు. ఈరోజు తమను ఓడించే మొనగాడు ఎవడూ లేడన్న తలంపు వారిలో కలిగింది. ఈ ధోరణి అల్లాహ్కు నచ్చలేదు. ఒక్కసారిగా హవాజీన్ విలుకాండ్రు ముస్లిం సేనలపై బాణవర్షం కురిపించేసరికి ముస్లిం యోధులు ఉక్కిరిబిక్కిరయ్యారు. వారి సైనిక పంక్తులలో కలవరం మొదలైంది. వారు వెన్నుచూపి పలాయనం చిత్తగించసాగారు. కథన రంగంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహా మరో 100 మంది సైనికులు మాత్రమే నిలిచారు. పారిపోతున్న ముస్లింలను ఉద్దేశించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: ఓ దైవదాసులారా, నా దగ్గరకు రండి, నేను దైవ ప్రవక్తను అని పిలవసాగారు. కానీ లాభం లేకపోయింది. నేను దైవ ప్రవక్తను, నేను చెప్పేది అబద్ధం కాదు, నేను అబ్దుల్ ముత్తలిబ్ పుత్రుడను అని నినదించసాగారు. ఆ కలకలంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటలు వారికి వినపడలేదు. హెచ్చు స్వరం గల హజ్రత్ అబ్బాస్ రజియల్లాహు అన్హును ఉద్దేశించి ముస్లింలను సమీకరించమని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞాపించారు. హజ్రత్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఎలుగెత్తి ప్రకటించడంతో ముస్లింలు తేరుకున్నారు. తమ పిరిగితనంపై సిగ్గుపడ్డారు. యుద్ధ మైదానంలోకి తిరిగి వచ్చి వీరోచితంగా పోరాడారు. మరోవైపు నుంచి వారికి దైవ సహాయం అందింది. దేవుడు వారి మనసులను కుదుటపరిచాడు, గుండె ధైర్యాన్ని కలిగించాడు. తత్ఫలితంగా శత్రువుల పట్ల వారి గుండెల్లో పుట్టిన దడ కాస్త తగ్గిపోయింది. ఇంకోవైపు నుంచి దైవదూతలు దిగివచ్చి శత్రువుల వెన్ను విరిచారు. ఎట్టకేలకు ముస్లింలకు విజయం వరించింది. ఈ యుద్ధంలో 6,000 మంది అవిశ్వాసులను ముస్లింలు ఖైదీలుగా పట్టుకున్నారు. ఆ తరువాత వారంతా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశంపై వదిలివేయబడ్డారు. పెద్ద ఎత్తున యుద్ధప్రాప్తి లభించింది. యుద్ధానంతరం ఆ తెగల నాయకులు ఎంతోమంది ఇస్లాం స్వీకరించారు. ఈ వృత్తాంతాన్ని అల్లాహ్ ఈ 3 ఆయతులలో సంక్షిప్తంగా వివరించాడు. ఆయత్ నంబర్ 28. ఓ విశ్వాసులారా, ముష్రిక్కులు అశుద్ధులు కాబట్టి ఈ ఏడాది తరువాత వారు మస్జిద్ హరాం దరిదాపులకు కూడా రాకూడదు. ఒకవేళ మీకు దారిద్ర్య భయం ఉంటే అల్లాహ్ గనక తలిస్తే తన కృపతో మిమ్మల్ని సంపన్నులుగా చేస్తాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు. ముష్రిక్కులు అశుద్ధులు అంటే భావం వారి నమ్మకాలలో, ఆలోచనలో శుద్ధి లేదు. వారు స్వచ్ఛమైన తౌహీద్, దేవుని ఏకత్వంలో షిర్క్, బహుదైవోపాసన అనే అశుద్ధతను కల్తీ చేశారు. కొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం అవిశ్వాసులు అంతర్బాహ్య అశుద్ధతలకు లోనై ఉంటారు. విశ్వాసపరంగా వారు ఎలాగూ అశుద్ధులే. అయితే బాహ్యపరంగా కూడా వారు మూత్ర విసర్జన తరువాత తహారత్, శుచి, శుభ్రతలను పాటించరు. అందుకే వారు ఖురాన్లో అశుద్ధులుగా ఖరారు చేయబడ్డారు.
ఈ తెగ త్రెంపుల ప్రకటన ఇంతకుముందు కూడా సవివరంగా పేర్కొనబడింది. అయితే మస్జిదే హరాం దరిదాపులకు కూడా రాకూడదన్న ఆజ్ఞ మక్కాలోని ఒక్క కాబా గృహానికి మాత్రమే పరిమితమని, ఇతర మస్జిదులలో ముస్లిమేతరులు ప్రవేశించవచ్చునని కొందరు విద్వాంసులు వాదించారు. ఎందుకంటే మహాప్రవక్త మదీనా నగరంలో సుమామా బిన్ ఉసాల్ రజియల్లాహు అన్హును మస్జిద్లో నిర్బంధించి ఉంచారు. కడకు అల్లాహ్ ఆయన మనసులో ఇస్లాం పట్ల, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమాభిమానాలను పొందుపరిచాడు. ఆ విధంగా ఆయన ముస్లింగా మారారు. చాలామంది పండితుల దృష్టిలో మస్జిదే హరాం అంటే కేవలం కాబాగృహం ఒక్కటే కాదు, హరం పరిధి మొత్తం అని దాని భావం. ఆ హరం పరిధుల్లో ప్రవేశించటానికి ముష్రికులు అర్హులు కారు. కొన్ని ఆధారాల ప్రకారం జిమ్మీలకు, సేవకులకు ఈ ఆదేశం నుంచి మినహాయింపు ఇవ్వబడింది. కాగా హజ్రత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఈ ఆయతును ఆధారంగా చేసుకొని తన పరిపాలనా కాలంలో యూదులను, క్రైస్తవులను సైతం మస్జిదులలో ప్రవేశించటాన్ని నిషేధించారు. హజ్ యాత్రా సమయంలో ముస్లిమేతరులు కూడా మక్కా నగరానికి రావటం వల్ల వ్యాపారం బాగా జరిగేది. ఈ నిషేధం వల్ల బహుశా తమ వర్తకం దెబ్బతిని తాము ఆర్థికంగా కృంగిపోతామేమోనని కొంతమంది ముస్లింలు లోలోపలే భయపడ్డారు. ఆ విషయాన్నే అల్లాహ్ ఇక్కడ ప్రస్తావిస్తూ ముస్లింలు లేమి గురించి భయపడవలసిన పనిలేదని, అల్లాహ్ తలుచుకుంటే వారు ఆర్థికంగా మరింత పుంజుకుంటారని అభయమిచ్చాడు. జరిగింది కూడా అదే. నిరంతర విజయాల ద్వారా యుద్ధప్రాప్తి పుష్కలంగా ప్రాప్తించేది. క్రమక్రమంగా అరేబియా ప్రాంతమంతా ఇస్లాం ఒడిలోకి వచ్చేసింది. పీడన అణగారిపోయింది. మునుపటి కన్నా హెచ్చు సంఖ్యలో హజ్ యాత్రికులు మక్కాకు రాసాగారు. ఫలితంగా ఈ క్షేత్రంలో వ్యాపారం బాగా పుంజుకుంది. లేమి స్థానే కలిమి వచ్చింది. నేటికీ అక్కడ ఇదే స్థితి ఉంది. ఆయత్ నంబర్ 29. అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించని ఆయత్ నంబర్ 29. అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించని, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించిన వస్తువులను నిషిద్ధంగా భావించని, సత్యధర్మాన్ని అవలంబించిన గ్రంథవహులతో వారు పరాభవం పాలై తమ స్వహస్తాలతో జిజ్యా చెల్లించనంత వరకు యుద్ధం చేయండి. ముష్రిక్కులను అణచివేయమని ఆదేశించిన తరువాత ఇప్పుడు గ్రంథబహులైన యూదుల, క్రైస్తవుల గురించి చెప్పబడుతుంది. వారు ఇస్లాం స్వీకరించనైనా స్వీకరించాలి, లేదా జిజ్యా కప్పం చెల్లించి ముస్లింల రక్షణలోనైనా ఉండాలి. ముస్లిం రాజ్య పరిధిలో నివసించే ముస్లిమేతరులు సాలీనా ఆ ప్రభుత్వానికి చెల్లించే నిర్ణీత మొత్తాన్నే జిజ్యా అంటారు. ఈ జిజ్యాను పుచ్చుకున్న ముస్లిం ప్రభుత్వం వారి ధనమాన ప్రాణాలను రక్షించే బాధ్యతను తీసుకుంటుంది. ఇకపోతే గ్రంథబహులైన యూదులు, క్రైస్తవులు వారు అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించే వారే అయినప్పటికీ వారు అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించడం లేదని అనబడటం గమనార్హం. దీన్ని బట్టి తేటతెల్లమయ్యేదేమిటంటే అల్లాహ్ ఆజ్ఞాపించినట్లుగా, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపినట్లుగా అల్లాహ్ను, పరలోకాన్ని విశ్వసించకపోతే అది విశ్వాసంగా పరిగణించబడదు. గ్రంథబహుల విశ్వాసాన్ని బూటకపు విశ్వాసంగా ఖరారు చేయడానికి మరో కారణం ఏమిటంటే యూదులు ఉజైర్ను, క్రైస్తవులు ఈసా యేసుక్రీస్తును దేవుని కుమారులుగా కల్పించుకున్నారు. తరువాతి ఆయతులో ఈ విషయం వస్తుంది. ఆయత్ నంబర్ 30. ఉజైర్ అల్లాహ్ కుమారుడని యూదులంటున్నారు. మసీహ్ యేసుక్రీస్తు అల్లాహ్ కుమారుడని నసారా, క్రైస్తవులు అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకుల్లోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నాశనం చేయుగాక. సత్యం నుండి వారెలా తిరిగిపోతున్నారు. ఆయత్ నంబర్ 31. వారు అల్లాహ్ను వదిలి తమ పండితుల, అహబార్ను, సన్యాసుల, రుహబాన్ను తమ ప్రభువులుగా చేసుకున్నారు. మరియం కుమారుడైన మసీహ్ను కూడా. నిజానికి వారికి ఒక్కడైన అల్లాహ్ను మాత్రమే ఆరాధించవలసిందిగా ఆజ్ఞాపించబడింది. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. వారు నిర్ధారించుకుంటున్న భాగస్వామ్యాలకు ఆయన అతీతుడు, పవిత్రుడు. హజ్రత్ అదీ బిన్ హాతిమ్ రజియల్లాహు అన్హు హదీసు ద్వారా ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఇలా అన్నారు: ఈ ఆయతును విన్నప్పుడు నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, యూదులు, క్రైస్తవులు ఎన్నడూ తమ పండితులను పూజించలేదు కదా, మరలాంటప్పుడు వారు తమ పండితులను, సన్యాసులను ప్రభువులుగా చేసుకున్నారని ఎందుకు అనబడింది అని విన్నవించుకున్నాను. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, వారు తమ పండితులను ప్రత్యక్షంగా పూజించకపోవచ్చు, కానీ తమ పండితులు ధర్మసమ్మతం హలాల్గా ఖరారు చేసిన వస్తువులను వీరు ధర్మసమ్మతంగా ఖరారు చేశారు. తమ పండితులు అధర్మం, హరాంగా నిర్ధారించిన విషయాలను వీరు అధర్మంగా నిర్ధారించారు.
అవునా, వీళ్ళు వారిని పూజించారనడానికి ఇదే తార్కాణం అని వివరించారు. ధర్మాధర్మాలు నిర్ధారించే అధికారం కేవలం అల్లాకు మాత్రమే ఉంది. ఈ అధికారం వేరొకరెవరికైనా ఉందని ఏ వ్యక్తిని అంగీకరిస్తే అతడు వారి పోషకత్వాన్ని, రుబూబియత్ను, వారి దైవత్వాన్ని, ఉలూహియత్ను అంగీకరించినట్లవుతుంది. స్థూలంగా చెప్పుకున్నట్లయితే అతను ఆ వ్యక్తికి దైవత్వపు స్థానం ఇస్తున్నాడన్నమాట. తమ పీష్వాలకు, మత గురువులకు హలాల్ హరాంలను నిర్ణయించే హోదాలు కట్టబెట్టేవారికి ఈ ఆయతులో చాలా పెద్ద హెచ్చరిక ఉంది. ఏదేని విషయంలో ఖురాన్, హదీసులు స్పష్టంగా మార్గదర్శకత్వం వహిస్తున్నప్పటికీ మా ధర్మవేత్త దృష్టిలో మాత్రం ఇలా చేయటం సబబు కాదు. దానికి బదులు ఈ విధంగా చేయటం సమంజసం లాంటి వ్యాఖ్యలు చేసేవారికి కూడా ఈ ఆయతు హెచ్చరిక లాంటిది. ఆయత్ నంబర్ 32. వారు అల్లా జ్యోతిని తమ నోటితో ఊది ఆర్పివేయాలని కోరుతున్నారు. అయితే అల్లాహ్ అవిశ్వాసులకు ఎంతగా సహించరానిదైనా సరే తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా వదిలిపెట్టడానికి అంగీకరించడు. అంటే అల్లా తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మానవాళికి పంపిన మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని తమ పిడివాదంతో, స్వయం కల్పిత విషయాలతో రూపుమాపాలని యూదులు, క్రైస్తవులు, ముష్రిక్కులు అభిలషిస్తున్నారు. వారి ఈ ప్రయత్నం ఎన్నటికీ సఫలీకృతం కాజాలదు. ఇది సూర్యకిరణాలను, చంద్రుని వెలుగును నోటితో ఊది ఆర్పివేయాలనుకోవటం వంటిదే. ఇది ఎలా అసంభవమో దేవుడు తన అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇచ్చి పంపిన సత్యధర్మాన్ని రూపుమాపటం కూడా అలాగే అసంభవం. అది మత ధర్మాలన్నింటిపై ఆధిపత్యం వహించి తీరుతుంది. నిఘంటువు ప్రకారం కాఫిర్ అంటే దాచిపెట్టేవాడు, కప్పిపుచ్చేవాడని అర్థం. ఈ రకంగా రేయిని కూడా కాఫిర్గా వ్యవహరిస్తారు. ఎందుకంటే అది తన చీకట్లలో వస్తువులన్నింటినీ దాచిపెట్టేస్తుంది. విత్తనాన్ని నేలలో కప్పిపుచ్చే రైతును కూడా కాఫిర్ అని అంటారు. ఇక ధార్మిక పరిభాషలో కాఫిర్ అంటే అల్లా జ్యోతిని దాచాలని అనుకునేవాడు. ఇస్లాం మరియు ముస్లింలకు వ్యతిరేకంగా ఆంతర్యంలో జనించే వ్యతిరేకతను, కాపట్యాన్ని, విరోధభావాన్ని లోలోపలే అణిచిపెట్టుకున్నవాడు అని భావం. ఆయత్ నంబర్ 33. ఆయనే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు. ముష్రిక్కులకు ఎంత సహించరానిదైనా సరే ఇతర ధర్మాలపై దానికి ఆధిక్యతను వసగటానికి. ఆధారాల, ప్రమాణాల రీత్యా ఈ ఆధిక్యత ఎప్పటికీ ఉంటుంది. అయితే ముస్లింలు ధర్మపరాయణులుగా, రుజువర్తనులుగా వ్యవహరించిన నాడు ప్రాపంచికంగా కూడా ఆధిక్యత ప్రాప్తించింది. ఇప్పటికైనా సరే ముస్లింలు తమ ఆశయాన్ని గుర్తించి రుజుమార్గంలో పయనిస్తే ప్రాబల్యం ఖాయం. ఎందుకంటే ఏనాటికైనా అల్లాహ్ పక్షం వారే విజయం సాధిస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. ఇక దేవుని తోడ్పాటుకు కావలసిన అర్హతను ముస్లింలు సంపాదించుకోవటమే ఆలస్యం. ఆయత్ నంబర్ 34. ఓ విశ్వసించిన వారలారా, పండితుల, అహబార్లలో, సన్యాసుల, రుహబాన్లలో చాలామంది అక్రమంగా ప్రజల సొమ్ములను స్వాహా చేస్తున్నారు. వారిని అల్లాహ్ మార్గం నుంచి ఆపుతున్నారు. ఎవరు వెండి బంగారాలను పోగు చేస్తూ వాటిని దైవ మార్గంలో ఖర్చు పెట్టడం లేదో వారికి బాధాకరమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు. ఆయతులో అహబార్ అని అనబడింది. ఇది హిబ్ర్ అనే పదానికి బహువచనం. విషయాన్ని చక్కగా, మనోహరంగా విశ్లేషించి చెప్పేవారిని అసలు అహబార్గా వ్యవహరిస్తారు. అందమైన నగిషీగల దుస్తులను సౌబున్ ముహబ్బర్ అంటారు. ఇక్కడ అహబార్ అంటే యూద పండితులని భావం. మూలంలో రుహ్బాన్ అనే మరొక పదం ఉంది. ఇది రాహిబ్కు బహువచనం. రుహ్బాన్ అంటే ఇక్కడ క్రైస్తవ మతాచార్యులు అని భావం. కొంతమంది పండితులు ఇక్కడ రుహ్బాన్ అంటే క్రైస్తవ సూఫీలని చెబుతారు. వీరి దృష్టిలో క్రైస్తవ పండితులను కిస్సిసీన్ అని పిలుస్తారు. మొత్తానికి గురువులు, సన్యాసులు దైవవాక్కులో మార్పులు చేర్పులు చేసి ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా విషయాన్ని విపులీకరించే ప్రయత్నం చేసేవారు. ఈ విధంగా వారు ప్రజలను సిసలైన దైవ మార్గానికి, సత్యధర్మానికి దూరంగా ఉంచేవారు. మరోవైపున వారు అక్రమ పద్ధతుల్లో ప్రజల నుంచి సొమ్ములను గుంజుకునేవారు. దురదృష్టవశాత్తు ఈనాడు చాలామంది ముస్లింలు కూడా ఈ రుగ్మతకు లోనై ఉన్నారు. మీరు వెనుకటి సమాజాల విధానాన్ని, సంప్రదాయాన్ని తప్పకుండా అనుసరిస్తారన్న మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి భవిష్యవాణి ఈ సందర్భంగా గమనార్హం. ఇది జకాత్ ఆదేశం రాకపూర్వం వినిపించబడిన ఆజ్ఞ అని హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు తెలిపారు. జకాత్ ఉత్తర్వు అవతరించిన మీదట అల్లాహ్ జకాత్ను సిరి సంపదలను పరిశుద్ధపరిచే సాధనంగా ఖరారు చేశాడు. అందుకే విద్వాంసులు ఏమంటారంటే, ఏ సొమ్ము నుంచి
జకాత్ చెల్లించబడిందో అది కంజ్ పోగు చేయబడిన నిధి అని అనబడదు. అయితే జకాత్ చెల్లించబడిన సంపదను కంజ్ అని, నిల్వ అని అనవచ్చు. జకాత్ చెల్లించకుండా ధనాన్ని కుప్ప తెప్పలుగా పోగు చేసేవారికి ఈ ఆయతు తీవ్రమైన నోటీసు లాంటిది. అందుకే సహీ హదీసులో ఇలా అనబడింది: ఏ వ్యక్తి అయితే తన సంపదపై జకాత్ను విధిగా చెల్లించడో అతని సంపద ప్రళయ దినాన అగ్ని పలుకులుగా చేయబడుతుంది. వాటితో అతని నొసటిపై, 2 ప్రక్కలపై, నడుముపై వాతలు వేయబడతాయి. ఆ రోజు 50,000 సంవత్సరాలంత పొడవు ఉంటుంది. ప్రజలందరి తీర్పు జరిగే వరకు అతను ఆ యాతనను అనుభవిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత అతన్ని స్వర్గానికో నరకానికో తీసుకుపోవటం జరుగుతుంది. అపమార్గం పట్టిన పండితుల, మతాచార్యుల తర్వాత కోట్లకు పడగలెత్తే పెట్టుబడిదారుల 3వ వర్గం పరిస్థితి ఇది. ఈ 3 వర్గాల వారు జాతుల నిర్మాణంలోనూ పతనంలోనూ కీలక పాత్ర పోషిస్తారు. అందుకే తీర్పు దినాన వారి పట్ల దేవుని వ్యవహారం కూడా అదే విధంగా ఉంటుంది. ఆయత్ నంబర్ 35. ఏ రోజున ఈ ఖజానాను నరకాగ్నిలో కాల్చి దాంతో వారి నొసటిపై, పార్శ్వాలపై, వీపులపై వాతలు వేయడం జరుగుతుందో అప్పుడు ఇది మీరు మీకోసం సమీకరించినది కాబట్టి ఇప్పుడు మీ ఖజానా రుచి చూడండి అని వారితో అనబడుతుంది. ఆయత్ నంబర్ 36. నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర, అల్లాహ్ గ్రంథంలో 12 మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచి ఈ లెక్క ఇలాగే సాగుతున్నది. వాటిలో 4 మాసాలు నిషిద్ధమైనవి, గౌరవప్రదమైనవి. ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. ముష్రిక్కులు మీ అందరితో పోరాడుతున్నట్లే మీరు కూడా వారందరితో పోరాడండి. అల్లాహ్ భయభక్తులు గల వారికి తోడుగా ఉంటాడన్న సంగతిని తెలుసుకోండి. అల్లాహ్ గ్రంథంలో ఫీ కితాబిల్లాహ్ అంటే లౌహె మహఫూజ్లో అని అర్థం. అంటే విధి వ్రాత అని భావించాలి. ఆదిలోనే అల్లాహ్ ఈ నెలల సంఖ్యను నిర్ధారించి ఉన్నాడు. వాటిలో 4 మాసాలు పవిత్రమైనవి. ఆ 4 మాసాలలో యుద్ధాలు చేయటం, హత్యలకు, కొట్లాటలకు దిగటం ప్రత్యేకంగా నిషేధించబడింది. ఈ విషయాన్నే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: కాలం తిరిగి తిరిగి యథాస్థితికి, అల్లాహ్ భూమ్యాకాశాలను సృష్టించిన నాటి స్థితికి వచ్చేసింది. ఏడాదిలో 12 మాసాలుంటాయి. వాటిలో 4 మాసాలు నిషిద్ధమైనవి, పవిత్రమైనవి. వాటిలో 3 మాసాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అవే జుల్ఖాదా, జిల్హజ్, ముహర్రం. 4వ మాసం రజబ్. ఇది జమాదిఉల్ ఆఖరి నెలకి, షాబాన్ నెలకి మధ్యన ఉంటుంది. కాలం తిరిగి యథాస్థితికి రావటం అంటే అరబ్బు ముష్రికులు నెలల లెక్కింపులో చేస్తూ వచ్చిన ముందు వెనకలు ఇప్పటిగా అంతమయ్యాయి అని భావం. అంటే ఈ నెలలు అల్లాహ్ నిర్ధారించిన లెక్క ప్రకారం ఉండటమే సరైన ధర్మం. వాటిలో 4 మాసాలు నిషిద్ధ మాసాలు. ఈ లెక్కే సరైనది, సంపూర్ణమైనది. అంటే ఈ నిషిద్ధ పవిత్ర మాసాలలో కయ్యానికి కాలు దువ్వి, హత్యలు, లూటీలు, దహనాలకు పాల్పడి, దేవుని అవిధేయతలకు ఒడిగట్టి మీ స్వయానికి నష్టం చేకూర్చుకోకండి. ఒకవేళ పవిత్ర మాసాలకు గల మర్యాదను కాపాడకుండా అవిశ్వాసులు మీపై దాడి చేసిన పక్షంలో మీరు వారికి గుణపాఠం నేర్పేందుకు ఈ పవిత్ర మాసాలలో సైతం యుద్ధం చేయవచ్చు. ఆయత్ నంబర్ 37. నెలలను ముందుకు వెనక్కి మార్చటం ఓ అదనపు అవిశ్వాస చేష్ట. ఈ చేష్ట ద్వారా అవిశ్వాసులు మార్గభ్రష్టతలో పడవేయబడుతున్నారు. ఒక ఏడాది వారు దాన్ని ధర్మసమ్మతం చేసుకొని మరో ఏడాది దాన్నే నిషిద్ధంగా ఖరారు చేసుకుంటారు. అల్లాహ్ నిషిద్ధపరచిన మాసాల గణనలో సారూప్యం సాధించడానికి, అల్లాహ్ నిషేధించిన దానిని ధర్మసమ్మతం చేసుకోవటానికి వారిలా చేస్తారు. వారి దుష్టచేష్టలు వారికి అందమైనవిగా చూపబడ్డాయి. అవిశ్వాస జనులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. ఆయతులో నసీ అని అనబడింది. నసీ అంటే వెనక్కి నెట్టడం అని అర్థం. అరేబియాలో సైతం నిషిద్ధ మాసాలలో హత్యలు, దోపిడీలు చేయటాన్ని, యుద్ధాలు మొదలెట్టడాన్ని అవాంఛనీయమైన చర్యగా భావించేవారు. అయితే నిరంతరం 3 నెలల దాకా ఎలాంటి మారణకాండకు, దోపిడీ దొమ్మీలకు పాల్పడకుండా ఉండాలంటే వారి వల్ల అయ్యేది కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికి వారు డొంకతిరుగుడు పద్ధతిని అవలంబించారు. అరాచకం సృష్టించడానికి అనువుగా ఉన్న సమయంలో వారు నిర్విఘ్నంగా అరాచకం సృష్టించి ఈ నెలకు బదులుగా ఫలానా నెలను పవిత్రమైన మాసంగా పరిగణిద్దామని లజ్జావిహీనంగా ప్రకటించేవారు. ఉదాహరణకు మొహర్రం నెలకు గల మర్యాదను కాలరాచి దాని స్థానంలో సఫర్ మాసాన్ని
పవిత్ర నిషిద్ధ మాసంగా ఖరారు చేసేవారు. ఈ రకంగా వారు పవిత్ర మాసాలను ముందుకు వెనక్కి నెట్టి మనోవాంఛల దాస్యం చేసేవారు. ఆ విధంగా వారు అవిశ్వాసంలో ఎంతో ముందుకు దూసుకుపోయారు. ఎందుకంటే వారి మార్పులు చేర్పులు ముఖ్యోద్దేశం యుద్ధాలు చేసి ప్రాపంచిక ప్రయోజనాలను జుర్రుకోవటం తప్ప మరేమీ కాదు. కాలం తిరిగి తిరిగి తన సిసలైన స్థితికి వచ్చిందని చెబుతూ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సైతం ఈ దురాచారాన్ని అరికట్టారు. అంటే ఇక మీదట నెలల ఈ క్రమం ఆది నుంచి వస్తున్న క్రమంలోనే ఉంటుంది. ఒక నెలకు గల పవిత్రతను కాలరాసి మరో నెలను పవిత్ర మాసంగా ఖరారు చేసుకోవటంలో వారి ఉద్దేశం ఏమిటంటే, సంవత్సర కాలంలో అల్లా నిషేధించిన 4 మాసాల గణనను ఎలాగైనా పూరించాలన్నదే. అంటే ఒక తప్పు చేసి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో మరో తప్పు చేయటం అన్నమాట. అలా తప్పు మీద తప్పు చేసిందిగాక తాము చేసేదంతా సరైనదేనని మనసుకు సర్ది చెప్పుకోవటం ఇంకొక తప్పు. ఆ విధంగా అల్లా వారి దృష్టికి వారి దురాగతాలను అందమైనవిగా చూపించాడు. వారెంతసేపటికి సంఖ్యను పూరించే విషయంపైనే దృష్టిని నిలిపారు గాని ఆ మాసాలను నిషేధించటంలో దేవుని ఉద్దేశం ఏమిటి అని ఆలోచించలేదు. మారణకాండను, దోపిడీలను నిరోధించడానికే అల్లా ఆ మాసాలను హరాంగా నిర్ధారించాడు. కానీ వారు మాత్రం మారణకాండను సృష్టించే తమ పైశాచిక ఉద్దేశంతో నెలల క్రమాన్ని మార్చారు. దేవుడు నియమించిన హద్దులను అతిక్రమించి ఆయన ఆదేశాలతో చెలగాటమాడటం అంటే ఇదే. ఆయత్ నంబర్ 38. ఓ విశ్వాసులారా, అల్లా మార్గంలో బయలుదేరండి అని మీతో అనబడినప్పుడు మీరు నేలకు అతుక్కుపోతారేమిటి? అసలు మీకేమైపోయింది? మీరు పరలోకానికి బదులు ఇహలోక జీవితాన్ని కోరుకున్నారా? అయితే వినండి, ప్రాపంచిక జీవితపు సకల సామగ్రి పరలోకం ముందు అత్యల్పమైనది. రోమన్ చక్రవర్తి క్రైస్తవుడైన హెరిక్లిస్ ముస్లింలకు వ్యతిరేకంగా పెద్ద సమర సన్నాహాలు చేస్తున్నాడని వర్తమానం అందటంతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా యుద్ధానికి సిద్ధమవమని తన సహచరులకు ఆదేశించారు. ఇది హిజ్రీ 9వ సంవత్సరం షవ్వాల్ మాసంలో జరిగిన సంఘటన. తీవ్రమైన ఎండలు, అందున సుదీర్ఘ ప్రయాణం. కొంతమంది ముస్లింలకు కపటులకు ఈ ఆదేశం భారంగా తోచింది. ఆ విషయమే ఈ ఆయతులో చెప్పబడింది. ఈ యుద్ధం తబూక్ యుద్ధంగా పిలువబడింది. కానీ వాస్తవానికి ఈ యుద్ధం జరగలేదు. ముస్లింలు 20 రోజుల వరకు సిరియా సరిహద్దు ప్రాంతంలోని తబూక్లో రోము సేనల కోసం ఎదురుచూసి తిరిగి వచ్చేశారు. ఈ ప్రయాణంలో చాలీచాలని వనరులతో యుద్ధానికి బయలుదేరిన ముస్లింలు ఎన్నో అవస్థలు పడ్డారు. అందుకని ఈ సైన్యాన్ని జైషల్ ఉస్రా, ఇబ్బందుల్ని ఎదుర్కొన్న సైన్యం అని పిలిచారు. ఇస్సా ఖల్తుమ్ అంటే మీరు అలసత్వం ప్రదర్శిస్తున్నారు, వెనక్కి తగ్గుతున్నారని భావం. ఈ సందర్భంగా బద్ధకాన్ని ప్రదర్శించిన ముస్లింలు బహు కొద్దిమందే అయినా ముస్లింలందరినీ ఉద్దేశించి ఈ ఆయతు సంబోధిస్తుంది. నంబర్ 39. మీరు గనక దైవ మార్గంలో బయలుదేరకపోతే అల్లా మీకు బాధాకరమైన శిక్ష విధిస్తాడు. మీకు బదులుగా మరో జాతిని మీ స్థానంలో తీసుకువస్తాడు. మీరు అల్లాకు ఎంతమాత్రం నష్టం కలిగించలేరు. అల్లా అన్నింటిపై అధికారం కలవాడు. ఆయత్ నంబర్ 40. మీరు గనక అతనికి ప్రవక్తకు తోడ్పడకపోతే పోనివ్వండి. అవిశ్వాసులు దేశం నుంచి అతన్ని వెళ్ళగొట్టినప్పుడు అతను ఇద్దరిలో రెండవవాడు. వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు అతను తన సహచరునితో బాధపడకు, నిశ్చయంగా అల్లా మనకు తోడుగా ఉన్నాడని ఓదార్చినప్పుడు అల్లాహే వారికి తోడ్పడ్డాడు. ఆ ఘడియలో అల్లా తన తరపు నుంచి అతనిపై ప్రశాంతతను అవతరింపజేశాడు. మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు. ఆయన అవిశ్వాసుల మాటను అట్టడుగు స్థితికి దిగజార్చాడు. అల్లా వాక్కు మాత్రమే సర్వోన్నతమైనది, సదా పైన ఉండేది. అల్లా సర్వాధిక్యుడు, వివేకవంతుడు. జిహాద్ ధర్మయుద్ధం పట్ల బద్ధకం చూపి ఆ బెడద నుంచి ఏదో ఒక విధంగా తప్పించుకోజూస్తున్న వారిని ఉద్దేశించి ఈ హెచ్చరిక చేయబడింది. ఒకవేళ మీరు అల్లాహ్కు సహాయపడదలచకపోతే ఆయనకు మీ అవసరం లేదు. ఎవరి ఆసరా లేని సంక్లిష్ట పరిస్థితిలో అల్లా తన ప్రవక్తకు చేయూతనిచ్చి ఆదుకున్నాడు. గుహలో తలదాచుకున్న సందర్భంలో శత్రువులు అతి సమీపంలోకి వచ్చేసినప్పుడు దైవ ప్రవక్తకు తోడుగానున్న హజ్రత్ అబూ బక్ర్ రజియల్లాహు అన్హు దుఃఖంతో విలపించారు. ఆ కీలక సమయంలో విలపించకు, అల్లా మనతో ఉన్నాడని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని సముదాయించారు. ఈ వివరాలు హదీసులో కూడా ఉన్నాయి. హజ్రత్ అబూబకర్ రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు: మేము గుహలో ఉన్నప్పుడు నేను దైవ ప్రవక్తతో ముష్రికుల దృష్టి గనక వారి పాదాలపై పడిందంటే మనం పట్టుబడ్డట్లే అని అన్నాను. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ అబూబకర్,
ఏ ఇద్దరికి తోడుగా మూడవ వానిగా అల్లా ఉన్నాడో వారి గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అన్నారు. సహీ బుఖారీ అత్తౌబా సూర వ్యాఖ్యానం అంటే అల్లా అండగా నిలిచిన వారికి ఎవరూ ఏ కీడు తలపెట్టలేరు అని భావం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు 2 విధాలుగా తోడ్పడినట్లు అల్లాహ్ ఇక్కడ గుర్తు చేశాడు. 1. ఆయనపై ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. 2. ఆకాశం నుంచి తన దూతలను పంపి వారి ద్వారా శత్రువుల ప్రయత్నాలను వమ్ముజేశాడు. అవిశ్వాసుల మాట అంటే షిర్క్ అని, దైవవాక్కు అంటే తౌహీద్ అని భావం. హదీసులో ఇలా ఉంది: ఒక వ్యక్తి తన శౌర్యాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో పోరాడుతాడు, మరో వ్యక్తి వర్గ దురభిమానంతో పోరాడుతాడు, ఇంకొక వ్యక్తి నలుగురిలో తన పేరు ప్రతిష్టలు మారుమోగిపోవాలన్న సంకల్పంతో పోరాడుతాడు. ఈ ముగ్గురిలో వాస్తవానికి దైవ మార్గంలో పోరాడిన వాడెవడు అని కొందరు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించగా, దైవవాక్కు ఉన్నతికై పోరాడేవాడే వాస్తవానికి దైవ మార్గంలో పోరాడినవాడు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జవాబిచ్చారు. సహీ బుఖారీ కితాబుల్ ఇల్మ్, ముస్లిం కితాబుల్ ఇమారత్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాడు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జవాబిచ్చారు. సహీ బుఖారీ కితాబుల్ ఇల్మ్, ముస్లిం కితాబుల్ ఇమారత్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి